దమ్ముంటే పట్టుకోర షకావత్తు అని పుష్పరాజ్ సవాల్ విసిరినట్టుగా దమ్ముంటే తను అరెస్ట్ చేసుకో అని మంత్రికే ఛాలెంజ్ చేసినారు పేర్ని నాని సార్. మా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయడానికి పోలీసులు ప్రత్యేకంగా ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేసేసారని చెప్తున్నారు ఆయన. నమస్తే సార్, ఈ ఫోన్ నెంబర్లు గొడవ ఏంది సార్ కొత్తగా? మచిలీపట్నంలో 50 మున్సిపల్ డివిజన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని వాళ్ళ భార్యలు కొడుకులు కూతుర్లు మొత్తం ఫోన్ నంబర్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు ఇంట్లో ఉండే పని మనుషుల నెంబర్లు కూడా కలెక్ట్ చేస్తారేమో సార్. అలాగే మచిలీపట్నం మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు అట్లాగే గ్రామ స్థాయి నాయకులు బ్యాంక్ ప్రెసిడెంట్లు అందరూ కూడా వాళ్ళ భార్యలు. ఏంది సర్పంచులు భార్యల ఫోన్ నెంబర్లు కూడా కలెక్ట్ చేసేస్తున్నారా? భార్యల ఫోన్ నెంబర్లు ఎందుకు పోలీసులకి? ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు సార్ మరి? అంటే పార్టీలో తిరిగితే గనక మీ మొగుడిని లోపలేస్తాం లేదా మీ నాన్న లోపలేస్తాం అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఫోన్లు చేసి బెదిరిస్తా. ఇదేం విడ్డూరం సార్? ఎవరో చంద్రబాబు గారు చుట్టం అంటే ప్రకాష్ ఏదో ఉంది ఆయన పేరు. రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు. ఏం ఆఫీస్ సార్ అది? ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసే ఆఫీసా ఏంది? ఒక 17 మంది కానిస్టేబుల్స్ కి జీతం కాకుండా మరొక ₹1,00,000 నెల క్యాష్ ఇస్తున్నారు. ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు సార్? ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అంత పెద్ద సెటప్ వేసి ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు అక్కడ? మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. పేరు నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది, మొత్తం వింటున్నారు. ఓయమ్మో, ఎవరెవరు ఫోన్ రికార్డ్ చేస్తున్నారు సార్ వాళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. సరే, అయితే మరి మీ ఫోన్ నెంబర్ మార్చేశారా లేదా? ఫోన్ నెంబర్లు ఏం మార్చలేవు. మార్చకపోతే మీరు మాట్లాడేది వాళ్ళు వింటారు కదా సార్. వింటానే ఉన్నారుగా. వింటానే ఉన్నారని కూడా తెలుసా మీకా? వింటానే ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకుల్ని పాలకుల్ని అందరినీ తిడతానే ఉన్నాను. తిడుతుంటే వాళ్ళు వింటారు కదా సార్. వింటున్నారని తిడుతున్నాను. అమ్మో, ఏం గుండె సార్ మీదే? త్వరలో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం అంటున్నాడు సార్ కొల్లు రవీంద్ర సారు. అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ మా ఊరు బాగు చేయటానికి కానీ రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా. మీరు భలే చెప్తారు సార్. ఎందుకు పనికిరానోడికి మంత్రి పదవి ఎందుకు ఇస్తారు సార్? కేవలం లోకేష్ దగ్గర రాలి పడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలి పడిన నోటుల్ని జేబులో కుక్కుని మీరు ఇట్టా సెటైర్ల మీద సెటైర్లు వేస్తా ఉంటే రేపో మాపో మిమ్మల్ని కూడా గ్యారంటీగా అరెస్ట్ చేయమని చెప్తారేమో సార్. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా. ఏందా ఛాలెంజ్? ఇప్పటికి నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు. ఏమంటున్నాడు సార్ ఆయన? పేరు నాని అరెస్ట్ చేస్తాను. మీరు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారేమో. నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. అయితే ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని జీప్ లో కూర్చోబెట్టుకుని జిల్లా అంతా తిప్పుతారు సార్. చూడండి మీరు. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి. అదేంది సార్ అంత మాట అన్నారు? పాపం ఆయన్ని అలా ఊకలో ఈకలాగా తీసి పారేశారు ఏంది? మీ మాటలు వింటే ఆయన హట్ అవుతారు సార్.